హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే ఇదిగోండి. నిన్న ఈవినింగ్ బాగా లేట్ అయిపోయింది కదా, మరి ఇంకా అందుకని చెప్పేసి మరి ఇంకా నేనేమి వీడియోలో సగం చూపించాను, పూర్తిగా చూపించలేకపోయాను. ఇదిగోండి, నిన్న రాత్రి మనం వేసుకున్న మొక్కలు అనమాట. ఇవి రాత్రి వేయడం వల్ల మొక్కలు మనకి ఆ మంచు పడి తెల్లవారుసరికి చూడండి ఎంత ఫ్రెష్గానే ఉంటాయి. ఇంకా ఈ ఎండ తగిలేలాగా దీనికి ఏదైనా ప్రస్తుతానికి ఈ పూటకు మనం కాస్త కప్పగలిగితే నెక్స్ట్ అనేది మనకి బాగా అయిపోతుంది. ఇదిగోండి చూడండి, ఇంత చిన్నగా వేసాను కదా, ఇంకా ఇవి ఎక్కువ అయిపోతాయి. చామంతులన్నీ ఇంచుమించు ఇవన్నీ తెల్ల చామంతి పూలే ఎక్కువ. ఎర్ర చామంతి ఉన్నది, అది ఇంకా విడదీయలే. ఇదిగోండి, ఇది ఒక మందారం మొక్క, అలాగే గులాబీ. ఇవి చెంగాల్వ అన్నమాట, చూస్తున్నారు కదా. అదిగోండి, అది లిల్లీ మొక్క. ఇవన్నీ మొత్తం తెల్ల చామంతులే. ఈ ఇయర్ బాగా ఎక్కువ విడదీసుకున్నాం కదా, బ్రహ్మాండంగా పూస్తుంది అనమాట. ఇంకా ఇదిగోండి, ఇక్కడ మొత్తం ఈ చెట్లన్నీ అల్లేసింది, చూస్తున్నారు. ఈ కాకరపాదు అయితే ఇదిగోండి, కాయలు కూడా ఉన్నాయి పూర్తిగా. నేను ఇంకా తీయలేదు. ఇదిగోండి, ఇలా చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఇక్కడ ఈ రణపాల మొక్కలు కూడా నిన్న వేసినవే. ఇదంతా క్లీనింగ్ అయితే చేయడం అయింది, కానీ ఇంకా పూర్తిగా క్లీన్ చేయడానికి అవ్వలేదు. ఇంకా ఇదిగోండి, ఇది ఎర్రచామంతి, ఇది విడదీయాలి ఇంకా. ఇదిగోండి, ఇది మందారం మొక్క ఎక్కేసింది, కాకరపాదు మొత్తం. చూడండి, మందారం మొక్క కూడా కాస్త వాడినట్టు అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కుండీల్లోని మట్టి అంతా ఇలా మొత్తం అన్నీ వంపి, అది మొత్తం చూసారు, అందులో ఉన్న గడ్డి అవన్నీ తీసేసి దేనికి సపరేట్ చేసేసి చెత్తలు లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని, మళ్ళీ ఇవన్నీ ఇందులో కాస్త పొలం మట్టి, అలాగే నర్సరీ నుంచి తెచ్చుకున్న మట్టి అన్నీ కలిపి బాగా అది మిక్స్ చేసుకొని ఇగోండి ఇలా కుండీల్లోకి అయితే ఎత్తుకొని మొక్కలు వేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకుంటున్నాం. అయితే ఏంటంటే ఇది పాతది, చాలా కాలం నాటి మట్టి కదా, ఇందులో మనకి సారం ఎంత ఉంటుందో నిస్సారం కూడా అంతే ఉంటుంది అనమాట. దీనిలో మనం కొత్త మట్టి, పొలం మట్టి, అలాగే ఈ నర్సరీ నుంచి తెచ్చిన మట్టి కలిపితేనే మనకి దీని తాలూకు ప్రయోజనం ఉంటుంది. అయితే ఇదంతా ఈ మొక్కలు, చామంతి మొక్కలు, అలాగే చెంగల్వ, లిల్లీ, ఇవన్నీ మొత్తం, ఈ చంద్రపొడి ఆకు అన్ని మొత్తం మొక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఉన్నాయి మొక్కలు వేయడానికి, మందారం ఇంకానేమో గులాబీతో సహా అన్ని మొత్తం చూస్తున్నారు కదా, అన్ని మొక్కలు ఇలా మళ్ళీ కుండీల్లో అన్నిట్లో బాగా వేసుకొని మళ్ళీ అంతా పెట్టుకుంటే మనకి సీజన్ వచ్చేసరికి కరెక్ట్గా పువ్వులు అనేవి బాగా పూస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదంతా కుండీల్లోని మట్టి అంతా ఇలా మొత్తం అన్నీ వంపి అది మొత్తం చూసారు. ఇదిగోండి, ఇలా ఫుల్గా మట్టి ఎత్తుకున్నాక చామంతి మొక్కలు, ఇవి తెల్ల చామంతి అనమాట. లాస్ట్ ఇయర్ మనకి బోల్డ్ అని పువ్వులు పూసాయి కదా, చూపించాను నేను. అవే ఇప్పుడు విడదీస్తున్నాను. అవైతే ఇందులో ఇవన్నీ మట్టి బాగా వేసుకున్నాం కదా, వేసుకొని ఇవన్నీ మొత్తం మట్టి అంతా క్లీన్ చేసుకున్నాక మొక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ కుండీలో ఇవి లిల్లీ మొక్కలు అనమాట. ఇవైతే లిల్లీ మొక్కలు ఇందులో వేసుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.